డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ప్రేయర్ చేశాను. మళ్ళా కేటీఆర్ గారు ప్రేయర్ ఆయిల్ తీసుకొని రమ్మని తీసుకురావచ్చా, అందరూ ముందు మొక్కచ్చండి. అక్కడ అందరూ పూజారులు ఉన్నారు బయట. ఆ కేటీఆర్ గారు కేసి వాళ్ళు గారు వచ్చారు, ప్రేయర్ చేస్తున్నాయి, పూజలు గీజలు పంపించారు. అందరి ముందు మీడియా ముందు నేను ప్రేయర్ చేసి యేసునామాన్ని ఆయన స్వస్థపరిచి 3 నెలలు హాస్పిటల్ ఉంటారు. 3 రోజులు బయటకు వచ్చేయండి. ఆయన వెంటనే లేచిపోయి చూసారా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు ఆయన లేకపోయారు, చిరంజీవి వెళ్ళినప్పుడు నేను ప్రేయర్ చేయగానే చూసారా మీరు, కుర్రోలాగా అయిపోయాడు. ఇవాళ బయటికే వెళ్ళిపోయారు డిశ్చార్జ్ ఇవాళ అయిపోయారు, వెళ్ళిపోయారు కదా. మీకు ఎందుకయ్యా ఈ హాస్పిటల్? తప్పులన్నీ ఒప్పుకో, దోచుకున్న లక్షల కోట్లన్నీ ఇచ్చేసాయి. తప్ప మండపే కదా, ప్రజల డబ్బు దోచుకుంది ఇచ్చేసాయి. మారు మనసు పొందండి, ప్రభుని తెలుసుకోండి. ఇది ఆకేయపాలి, ఈకేయపాలి, ఈకేయపాలి, ఎన్నికేయపాలి అంటారు. యేసు ప్రభు గురించి అలాగే అందరూ కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆయనైనా ఈయన, మరి ఆయన కాదా ఈయన భూతం లాగా ఉందా? ఇది ఈ క్రిస్టియన్స్కే ఈ రోగం, తత్వాలందరికీ లేదు రోగం. మొన్న ఆగస్టులో మీరు రాలేదు, మా బౌన్సర్స్ ఉన్నారు. రే సింగ్ ఉన్నా కదా నువ్వు, ఇలా ఎవడో మెసేజ్ పెట్టాడు, కేపాల్ వస్తున్నాడని బీచ్కి, గుర్తుందా? ఏటో ఆ క్రౌడ్ సినిమా యాక్టర్లతో మొదలుకొని 1 గంటకు పెట్టారు, సాయంత్రం 5 గంటకి 1,50,000 మంది. అక్కడ నిజంగా స్టేజ్ మీరాడేలు ఉందే, స్టేజ్ వేసేసి ఉంటే ఆ విశాఖ ఆర్కే బీచ్ లో ఒక మంచి గాస్పల్ మీటింగ్ అయిపోను. 18 ప్లేసుల్లో ఆగి సెల్ఫీలు తీసుకుంటుంటే, ఒక్కొక్క సెల్ఫీ అంటే ఒక సెల్ఫీ కాదు, 2-3 వేల మందితో సెల్ఫీ, ఇలాగా గుంపుల్లో. మైక్ లేదు, సౌండ్ లేదు. పోలీసులు నన్నేం చేస్తారు? పోలీసులు పాపం ఒక్కసారి అడ్డుకున్నారు. బాగా ఇచ్చాను, తిండి పెట్టా, మళ్ళీ రాలా. యేసు ప్రభు కొరడా పట్టుకోలేదా? మీరందరూ చాలా భక్తుల్లా కనబడుతుంది. మీ బిషప్ గారు అలాంటి నేర్పారేమో, క్షమించండి, దెబ్బతో కొడుతూ ఇది చూపించండి ప్రభువా, నేను పాపిన ప్రభువా, వాళ్ళు వచ్చి మమ్మల్ని చంపేసినా పర్వాలేదు, మా అమ్మాయిని రేపు చేసినా పర్వాలేదు. నా యేసు ప్రభు కొరడా కూడా పట్టుకున్నాడా? సిద్ధంగా బాధేశాడు. ఇది ఎక్కడ పోదా అనుకుంటున్నారా? నాకు కన్ఫ్యూజన్ లేదు. యేసు ప్రభు తప్ప రక్షకుడు లేడు. అందరూ అనండి ఆ మాట. నేను ఎంపీ అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు, నేను గ్లోబల్కే పీసీకే ప్రెసిడెంట్. లాస్ట్ ఇయర్ 192 మంది ప్రెసిడెంట్లు నా మాట విన్నారు, 4 వినలేదు. 4 బాధపడుతున్నారు, ఆ రష్యన్ ప్రెసిడెంట్ తో పాటు. దేవుని మాట ఇంటే బాధపడతారు. ఏమన్నా నేను, కేసీఆర్ గారు మీరు చిత్తుగా ఓడిపోతారని 100 సార్లు 1000 సార్లు అన్నానా? ఈ 2 సంవత్సరాలను ఓడిపోయారు లేదా? 24 లక్షల కోట్లు ఉంది. సతీష్ కుమార్ ప్రేయర్ చాలా పెద్ద ప్రేయర్. కేటీఆర్ వెళ్ళి సాలు కప్పేసి, సతీష్ గారు మీరే ప్రేయర్ చేయండి సార్ అని ఆయనకు 10 కోట్లు ఇచ్చాడు. ఆయన ప్రేయర్ ఆయన చేసుకున్నాడు. కేసీఆర్ సీఎం అవ్వాలని. నా ప్రేయర్ నథింగ్ డూయింగ్. V6 లో ఒక ఇంటర్వ్యూ చేశాను, ఎవరు వస్తే వాళ్ళని దీవిస్తారని. కేటీఆర్ గారు మీరు వస్తారా? రేవంత్ రెడ్డి తమ్ముడు నువ్వు వస్తావా? రేవంత్ రెడ్డి పరిగెత్తుకొని వచ్చేసారు, నడుచుకొని రాలా. నిన్నే అడిగా, నిన్న కాదు మొన్న, మీ కేసీఆర్ గారిని దీవించారు, నన్ను దీవించరా అని. మమతా ఉంది, దీవించానా లేదా? ఆ బొకే ఇదే సైజు బొకే. నేను ఎవరికి లైఫ్ లో బొకే ఇవ్వలేదు, ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్కి. ఆయనే బొకే పట్టుకొని వచ్చి బొకే ఇచ్చాడు. ముఖ్యమంత్రి అవగానే గర్వం పడలా. దీవించండి సార్ అన్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో శాంతిసభ పెడదాం అన్నారు. కేసీఆర్ గారు ఒకసారి పర్మిషన్ ఇవ్వలేదు. నా ప్రియ మిత్రులు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలేదు. మీరందరూ అంటారేంటి? పాల్ గారు దేవుణ్ణి వదిలేశారు, యేసు ప్రభుని వదిలేశారు, శాంతి సభలు వదిలేశారు. పర్మిషన్లే ఇవ్వకపోతే శాంతి సభలు ఏంటి? అసలు సంగతి చెప్తా. నా దగ్గర ఉన్నంత డబ్బు, నా చుట్టూ ఉన్నంత డబ్బు ఈ ప్రపంచంలో ఇంకోటి దగ్గర లేదు.
యశ్వాల్ గారు చెప్పారు, జోక్ కాదది. నాకు 2 747 ఉన్నాయి, కానీ నేను గుడిసెలోనే ఉంటాను అమెరికాలో. ఎందుకు? యేసు ప్రభు గుడిసెలోనే పుట్టాడు. అది నా సొంత ఇల్లు కాదు, గుడిసె. తుఫాన్ వచ్చినప్పుడల్లా హోటల్కి వెళ్ళిపోతుంటాం సంవత్సరానికి ఒకసారి. నా సొంత పేరుని ₹1,00,000 ఆస్తి లేదు. అదే నిన్న కేటీఆర్, నిన్న కాదు మొన్న కేటీఆర్, TV9 రజనీకాంత్ వాళ్ళందరూ 20 మంది మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ గారు అడిగారు, అంటే కేసీఆర్ కొడుకు రజనీకాంత్ గారు, మీరు పాల్ గారిని ఎలా కలిశారని. అప్పుడు ఆయన స్టోరీ చెప్పాడు. 2001లో గుంటూరు వెళ్ళానండి, 3 హెలికాప్టర్లు, 10 లక్షల మంది జనం, చుట్టూ బార్కేడ్స్, నేను కలలేకపోయాను. సత్యం చెప్పారు. అందుకే నాకు కోపం, ఇంటర్వ్యూ చేసినప్పుడల్లా ఆయన పొడుస్తుంటాను అని. నేను అన్నాను, యేసు ప్రభు నేను చేసిన పాపాలన్నీ క్షమించాడు, నిన్ను నేను కలలేదని నన్ను క్షమించవా తమ్ముడు అంటే, కేటీఆర్ అని ఆయన క్షమించేది ఏంటండి, మీరే గెలుస్తున్నారు. నా కొడుకు హిమాంశు ఏం చెప్పాడంటే, డాడీ నువ్వు చేసావు ఇంటర్వ్యూ ABN రాధాకృష్ణతో, పాల్ గారు చేశారు, ఒక్కసారి చూడది, ఫుట్బాల్ ఆడేశారు ఆయనని. అంటే యేసు ప్రభు తప్ప వేరొక రక్షకుడు లేడని టీవీలో చెప్పకూడదట. అర్థమైందా? చెప్పాలా వద్దా? ఓయ్ 100 సార్లు చెప్పాలా, 1000 సార్లు చెప్పాలి. ఇదిగో ఈరోజు ఏం వారం? శుక్రవారం. నాకు వారాలు డోజాలు ఈ ఇండియా వచ్చిన తర్వాత అన్ని పోయాయి. మీరు ఆదివారం, మీకు ఇక్కడ గుడి ఉందా? ఎక్కడుంది? ఇదిగో మీలో ఈ చర్చికి వచ్చిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? ఏ కనపట్లేదు ఎవరు? రారా మీరు చర్చికి? పోను బ్రాంచ్ చర్చిలా ఇలా చేయలేంచండి. నన్ను చూద్దామని వచ్చిన వాళ్ళు ఎంతమంది? అందరూ నన్ను చూడడానికి వచ్చారా? ఆ కేఏ పాల్ అన్నాడు మళ్ళీ అమెరికా నుంచి వస్తాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు? మీరు నన్ను కేఏ పాల్ అనుకుంటున్నారు కదా, అది తిన్నారు ఉండ. ఆయనకు 2 747లు, 5 ఏరోప్లేన్లు, 3 హెలికాప్టర్లు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తాడు? 89 నుంచి ఎవరి మీటింగ్కి ఎప్పుడు వెళ్ళలేదు. దినకరన్ గారు పిలిచినప్పుడే వెళ్ళలేదు, బెన్నీహిన్ బిల్లీగ్రామ్ పిలిచినప్పుడే. ఆయన వస్తాడు మరలా. ఎప్పుడు వస్తాడు? ఎలక్షన్ల తర్వాత శాంతి సభలు పెడతాడు మరలా. ఆయన ఏం పెడతాడు? అప్పుడు మీరు కళ్ళతో చూస్తారు. నమ్మని మీరందరూ ఈరోజు దేవుడు మిమ్మల్ని నమ్మించుగాక. నమ్మిన వాళ్ళందరూ మాట వినండి. ఈ దైవజనులు నేను ఒకసారి కలిశాను, కానీ దేవుని ఆత్మ ఇక్కడ ఉంది. నేను ఒకటే చెప్పగలను, మీరు మతం మారవసరం లేదు. ఏం మారవసరంలా? వచ్చి ఆదివారం మీరు ఎక్కడున్నా సరే, ఎక్కడ ఈ మీటింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కనీసం ఒకరిని తీసుకొని వచ్చేయండి. పాల్ గారు చెప్పారు, ఒక్కరిని మరి మతం మారొద్దు అంటారు. నిజంగా నేను మతం మారమంట్లా. యేసు తప్ప వేరొక రక్షకుడు లేడని రోజు చెప్పండి. రోజుకు ఒకరికి చెప్పండి. ఏంటిది? చెప్తానన్న వాళ్ళందరూ చేయొద్దండి. అరే చెప్పని వాళ్ళందరూ ఫోటో తీయండి. ఎందుకో నేను చెప్తాను, ఆలోచించండి. ఇప్పుడు చెప్తాను. బ్రదర్ ప్లీజ్ బి సీటెడ్. మంచి ట్రాన్స్లేషన్. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ప్రభు పాట పాడినప్పుడు నేను కన్నీళ్లతో నిండిపోయి ఉన్నాను. తెలుసా మీకు? కంట్రోల్ చేసుకోలేకపోయా. దేవుడు నాకు చంటి బిడ్డ హృదయం ఇచ్చాడు. నా భార్యకు కానీ, నా 3 పిల్లలకు కానీ, నా 3 మనవలకు కానీ ఒక $100 అంటే $8,000 నేను ఎక్కడ సేవ్ చేయలేదు. నా సొంత పేరుని, నా భార్య పిల్లల పేరుని $100 ఆస్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. 200 దేశాలు. నా సొంత అన్నయ్య భార్య అంటే వదిన కరెక్ట్గా వచ్చారు. ప్రభాకర్ రెడ్డి గారు టైంకి ఎక్కడో. మా లాయర్ గారు కూర్చోండి. చక్కగా లాస్ట్ ఇయర్ కలిశాను, కోర్టులో కేసు వేశారు.
ఈ ఆస్తులన్నీ నావే అని ఆవిడ కేసేసుకుంది. నేను వదిలేసాను ఇన్ని సంవత్సరాలను అన్ని తీసుకొని. ఏం చేస్తాం? ఏమైనా వచ్చినప్పుడు ఏమైనా తీసుకెళ్తామా? ఏమైనా వచ్చినప్పుడు తీసుకొచ్చామా? చనిపోయినప్పుడు తీసుకెళ్తామన్న అందరూ చేయొద్దండి. నేనేం మిమ్మల్ని సందా అడుగుతున్నాను అనుకోలేదు. మీ రూపాయి నాకు వద్దు, ముందే చెప్పేస్తున్నాను, ధైర్యంగా ఉండండి. ఏంటిది? మీ రూపాయి నాకు. అమెరికాలోనే 17 లక్షల మంది మీటింగ్. ఆ మీటింగ్లో నేను చందా పట్టుంటే ఈ రాష్ట్ర అప్పు అంతా తీరిపోద్ది. నా గురించి మీకు కొంచెం యేసుపాదం గారు చెప్పారు.